మీకు ఫియర్ గురించి చెప్తాను. మార్కెట్‌లో బిగినర్స్ అందరూ చాలా ఫేస్ చేస్తారు. నేను కూడా. ఇది చూసుకుంటే ఇప్పుడు నేను ఆ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యాను కదా! నేను అస్సలు ఇది పెట్టుకున్నాను. టార్గెట్ అనేది నేను ఇంకా ఎక్కువే పెట్టుకున్నాను. కానీ నేను ఇక్కడ త్వరగా బుక్ చేసుకున్నాను టార్గెట్ అనేది. ఎందుకంటే నాకు భయపడిపోయాను. అంటే ప్రాఫిట్ వెంటనే ఎక్కడ పోతదా అని. మీరు తర్వాత చూసుకుంటే ప్రైస్ అనేది చాలా పైకెళ్ళింది. నా టార్గెట్ వరకు వెళ్ళింది. అది నా టార్గెట్. కానీ నేను త్వరగా బుక్ చేసుకున్నాను. అలా చేయకండి గైస్. మీరు పర్ఫెక్ట్ ఎస్ఎల్ టార్గెట్ అనేది కరెక్ట్‌గా పెట్టుకోండి. ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను అనుకోండి. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాను. అలా కాకుండా టార్గెట్ వరకు హోల్డ్ చేయాలి ట్రేడ్‌ని. నేను ఎస్ఎల్ ఇక్కడ ఉంది కదా! భయం ఎందుకు? స్కాల్ప్ అయినా ఏదైనా టార్గెట్ వరకు హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయకుండా నేను ఇక్కడే ఎగ్జిట్ అయిపోతున్నాను. ఇది చాలా మిస్టేక్ గైస్ ఇది. అయితే ఇది ఒకసారి కాదు, నేను చాలా సార్లు చూసాను. నేను 30 డేస్ ఛాలెంజ్‌లో చాలా సార్లు ఫెయిల్ అయ్యాను ఇది. ఎందుకంటే ప్రాఫిట్స్ అనేది వెంటనే బుక్ చేసుకుంటున్నాను. హోల్డ్ చేయట్లేదు. ఎస్ఎల్ హిట్ అవుతే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. అది హోల్డ్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది అందరూ